బాదాం కట్లీ అండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. చాలా ఈజీ కూడా. తక్కువ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ తోనే ఈ టేస్టీ స్వీట్ చేయొచ్చండి. చాలా హెల్దీ, పిల్లలకైతే ఇంకా మంచిదండి. వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినకపోతే ఇలా మనం ఆ డ్రై ఫ్రూట్ని స్వీట్ లాగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసేయండి. బాదాం కట్లీ కోసం అండి, బాదాం 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ షుగరు, 100 ml వరకు పాలు, ఇలైచి, కుంకుమ పువ్వు. ఇప్పుడు మనం బాదాం కట్లీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఈ బాదాంలను వేసేయాలండి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ బాదాంని వేడి నీళ్ళలో ఇలానే ఉంచుదాము. తర్వాత దీని పీల్ మంచిగా తీయడం వస్తుంది, అంటే దీని పొట్టును బాగా తీసేయచ్చు. చూడండి, మన బాదాంని వేడి నీళ్ళల్లో వేయడం వల్ల దీని స్కిన్ మొత్తం ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. మనం ఈజీగా దీని స్కిన్ని బయటికి ఇలా తీసేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది ఇలా తీయడం. చూడండి, బాదం కూడా కొంచెం చూడండి, బాదం మొత్తాన్ని ఇలా పీల్ తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వాటర్లో వేసేసి ఒక 1 అవర్ నాననిద్దాము. చూడండి, బాదం మొత్తాన్ని ఇలా పీల్ తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వాటర్లో వేసేసి ఒక 1 అవర్ నాననిద్దాము. అలాగే మన బాదాము కొంచెంసేపు నానే వరకు ఈలోపు మనం పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఇది కూడా నాననిద్దామండి. మంచి కలర్ వదులుతుంది పాలల్లో కుంకుమ పువ్వు. చూడండి, ఇప్పుడు మన బాదాములు ఒక 1 అవర్లో మంచిగా నానిపోయాయి. చూడండి, ఇప్పుడు వీటిని మనం మిక్సీ పడదామండి. ఒక మిక్సింగ్ జార్లో వీటిని వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. బాదాములు వీటితో పాటు ఇందులోకి కొంచెం ఇలాచీ పాలు కూడా వేయాలి. చూడండి, ఒక 2 ఇలాచీ కాచి చల్లార్చుకున్న పాలండి వేసేసి ఇప్పుడు దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసేస్తాం. చూడండి, బాదాంని ఇలా మనం మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. అంటే మనం వేసిన పాలు సరిపోకపోతే ఇంకొంచెం పాలు యాడ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన కట్లీని ప్రిపేర్ చేద్దాం. చూడండి, మనం కట్లీని రెడీ చేయడానికైతే ఇలాంటిది ఒక ప్యాన్ అయినా సరే, లేకుంటే స్టీల్ అయినా తీసుకోవాలండి. కాకపోతే కొంచెం అడుగు మందంగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టి చేయాలండి. ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేయాలి. ఇలా ఈ బాదం పేస్ట్ ఇందులో వేసేసి కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అయితే కలుపుతూనే ఉండాలండి. అసలు ఆపకూడదు. మనం ఆపేసామంటే అడుగు అంటుకుంటుందండి. అడుగు అంటకుండా ఇలా ఈ పేస్ట్ని స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కట్లీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 50 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకోవాలండి. అంటే నేను 100 గ్రామ్స్ వరకు బాదాం తీసుకున్నాను, అందుకే అందులోకి ఒక 50 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేయాలండి. మనం ఇలా కలుపుతూ ఉంటే ఈ పేస్ట్ అనేది పల్చబడిపోతూ ఉంటుంది. అంటే షుగరు దీన్ని పల్చగా అయ్యేలా చేస్తుంది. మళ్ళీ కలపంగా అదే గట్టిగా అయిపోతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూయస్గా. ఇలా కలుపుతూ ఇలా మన సైడ్స్కి వెళ్ళిన దాన్ని కూడా ఇలా సెంటర్కి తెచ్చుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, చిక్కబడుతుంది. మళ్ళీ ఇందాక పలుచగా అయింది, ఇప్పుడు మళ్ళీ చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడుతున్న టైంలోనే మనము పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలండి. అంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళేదాకా కలుపుకోవాలి. ఇది మంచి ముద్దలా తయారవ్వాలండి. అలా కలుపుకోవాలి. ఇది ప్యూర్ డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అండి. పిల్లలు మామూలుగా బాదాంలు నానబెట్టిస్తే తినరు కాబట్టి మనం దీన్ని ఇలా కట్లీలాగా చేసిస్తే అది కూడా ఒక స్వీట్ లాగా ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం స్వీట్స్ని ఇష్టపడతారు కాబట్టి ఈ కట్లీని ఇష్టంగా తింటారు. వాళ్ళకు హెల్దీ కూడా అండి. చూడండి, కట్లీ ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న నెయ్యిని వేసేసుకోవాలండి. నెయ్యిని వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా అలానే కలుపుతూ ఉండాలి. అలా మనం కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్, మంచి అరోమా వస్తూ ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీనిది. ఇలా మళ్ళీ ఇలా మనం పట్టుకుంటే ఇది ముద్దలా తయారవ్వాలి. అలా వచ్చే వరకు
మనం దీన్ని కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలండి. అలా ముద్దలాగా రాలేదు అంటే మన కట్లీ రెడీ అవ్వనట్టే. ఈ కట్లీ ప్రాసెస్ అంతా ఇలా కలపడంలోనే ఉంటుందండి. ఎంత బాగా కలిపితే అది అంత బాగా వస్తుంది. టేస్ట్ కూడా అదరు చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఇలా కలపడమే అండి. మనం ఏ మాత్రం దీన్ని నెగ్లెక్ట్ చేసి కలపడం ఆపేస్తే అడుగంటుతుంది, దీని టేస్ట్ మొత్తం మారిపోతుంది. కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా దగ్గరకు వచ్చేసింది. ఇలా దగ్గరకు వచ్చే టైంలో అసలు మన ప్యాన్కి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఉండదండి. మనం ఇలా మొత్తం తీసేసుకుంటే మొత్తం ఒక దగ్గరకు ఒక ముద్దలాగా వస్తుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. చూడండి, ఇలా ముద్దలా రావాలండి. ఇలా ముద్దలా వచ్చాక ఒక స్టవ్ని మనం ఆపేసి ఒక ½ an hour వరకు దీన్ని ఇలానే ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, దీన్ని మొత్తాన్ని ఇలా ఉంచేసి ఈ గిన్నెలోనే ఒక ½ an hour వరకు ఉంచుకుందామండి. చూడండి, ఇది ½ an hour అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్ మీద లేకుంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసి దాని మీద వేసేద్దామండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే నేను ప్లేట్ మీద వేస్తున్నాను. చూడండి, ఇలా ప్లేట్ మీద వేసేసి దీన్ని పల్చగా స్ప్రెడ్ చేయాలండి. ఎంత అయితే అంతలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ కూడా మంచిగా చేసుకోవాలండి. అంటే ఇది మనం కట్ చేసినప్పుడు డైమండ్ షేప్ మన ఇష్టం అండి, ఏ షేప్ అయినా పర్లేదు. కాకపోతే కట్లీ అంటే ఇక బాదం షేప్ డైమండ్ షేప్ అంటారు కాబట్టి ఆ షేప్ రావడం కోసం మనం దీన్ని సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెనో లేకుంటే స్పూనో తీసుకొని దీన్ని ఇంకా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 1 hour అలా ఉంచేద్దామండి. చూడండి, ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామండి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ కట్టర్తో కట్ చేస్తున్నానండి. మనకు డైమండ్ షేప్ రావాలి కాబట్టి ఇలా డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. చూడండి, మన బాదాం కట్లీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. హలో అండి అందరికీ. ఈరోజైతే బాదాం కట్లీ చేశానండి. చాలా ఈజీ రెసిపీ. ఈ బాదాం కట్లీని అయితే ఎక్కువ శాతం అయితే రాఖీ పండగప్పుడు యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ స్వీట్ని చాలామంది అప్పుడే తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీ అండి. దీంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే వీటిని తయారు చేయవచ్చండి. అయితే ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం.